చదువుదాం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల తరువాత అపోస్తలుల కార్యాలు, యాక్ట్స్ అన్నారు ఇంగ్లీష్లో. అపోస్తలుల కార్యాలు అనేటువంటి ఈ పుస్తకం చాలా అమూల్యమైనటువంటి పుస్తకం. అపోస్తలుల కార్యాలు అంటే అర్థం ఏంటంటే అపోస్తలులు చేసినటువంటి సేవ, అపోస్తలుల ద్వారా ప్రకటించబడిన సువార్త, అపోస్తలుల ద్వారా ప్రకటించబడినటువంటి లేక జరిగినటువంటి కార్యాలు ఈ యొక్క అపోస్తలుల కార్యాల్లో మనం చదువుతాం. అపోస్తలుల కార్యాల దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని సంఘము తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో కూడా రాయబడి ఉన్నాయి. ఈ అపోస్తలుల కార్యాలు సంఘ పునాదికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమై ఉంది. ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క సంఘము యొక్క విలువ మనిషికి అర్థమవుతుంది. ఈ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క భక్తుని ద్వారా, అపోస్తలుడి ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు ఎన్నో. ఈ అపోస్తలుల కార్య గ్రంథాన్ని తప్పకుండా చదవలసినటువంటి పుస్తకమై ఉంది. రక్షించబడిన వ్యక్తి తదుపరి చేయాల్సిన పని అపోస్తలుల కార్యాలు తప్పకుండా చదవాలి. చాలామందికి అపోస్తలుల కార్యాలు అర్థం కాదన్నట్టుగా ఉంటుంది. కానీ అపోస్తలుల చరిత్ర చదివినప్పుడు వారు దేవుని కొరకు జీవించిన జీవితాన్ని మనం గమనించగలం. ఈ అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఓ చక్కటి మాటను మనం చదివాం. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని రాయబడి ఉంది. పేతురు చెరసాల్లో ఉంటే సంఘము ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంది? సంఘము అంటే ప్రార్థించేటువంటిదేనా? ఆ దినాల్లో సంఘాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి సంఘాల్లో ఒక సంఘము పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్న సంఘంగా చూస్తూ ఉన్నాం. సంఘము దేని కొరకు ఆసక్తి కలిగి ఉండాలో ఈ వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. వారు వారి సమస్యల కోసం కూడుకొని ప్రార్థన చేయట్లేదు. వారు సంఘంగా కూడుకొని ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకొని విజ్ఞాపనలు చేయట్లేదు. వారందరూ ఒక చోట సంఘముగా కూడుకొని రహస్యముగా ఎవరికి వినబడుకున్నట్లు తలుపు వేసుకొని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘము యొక్క ప్రార్థన దేవుడు వింటాడా? మొదటి కాలపు సంఘము చాలా ఆసక్తి కలిగినటువంటి సంఘము. మొదటి కాలంలో ఉన్న విశ్వాసులు దేవుని కొరకు త్యాగపూరితమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళై ఉన్నారు. మొదటి సంఘము ప్రభు యొక్క రాకల్లో నిలబడడానికి ఏమాత్రము లోపము లేని సంఘముగా వారు దేవుని వాక్యము చేత స్థిరపరచబడుతూ ఉన్నారు. ఈ అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం చదివితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యములు బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎవరు క్రైస్తవులు అనబడ్డారు? అంతియోక్యలోనున్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. సంఘములో చేరుతున్న వారు ఎలాంటి వాళ్ళే అంటే శిష్యులుగా ఉండడానికి పిలువబడినటువంటి వాళ్ళు సంఘములో చేర్చబడ్డారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు 2వ అధ్యాయములో ఓ ప్రత్యేకమైనటువంటి సంగతిని మనం గమనించవచ్చు. వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత పేతురు వారి మధ్య నుండి నిలబడి ధైర్యంగా మాట్లాడినప్పుడు అక్కడకు చేరినటువంటి ప్రజలు ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు అని రాయబడి ఉంది. ఎక్కడ చేర్చబడ్డారంట? దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క కుటుంబంలో,
దేవుని యొక్క ఆ యొక్క వ్యవస్థలోకి వారు వచ్చారు. వారు ఆనాటి నుండి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇలా ప్రకటించబడుతున్న సువార్త వెనుకమాల స్టెఫను ధైర్యంగా నిలబడ్డాడు. స్టెఫను హతసాక్షి అయిపోయాడు. ఆ తరువాత సంఘము చల్లా చెదరిపోతూ వచ్చారు. వాక్యంలో రాయబడి ఉంది, 11వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు అని రాయబడి ఉంది. స్టెఫను చనిపోయాడని తెలిసిన తర్వాత వారు ఆ శ్రమల విషయంలో ఎలాగా అయిపోయారంటే ఒకరినొకరు కలుసుకునేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎక్కడ ప్రజలు అక్కడ ఆ వేల మందిగా కూడుకున్న వాళ్ళు, సంఘంగా కూడుకున్న వాళ్ళు చెదిరిపోయారు. అయితే చెదిరిపోయిన వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వారు ప్రార్థనలో వాక్యములో నిలబడి ఉన్నారు. సంఘము అంటే 4 గోడలతో కట్టబడింది కాదు, సమాజం అంతటిని కలుపుకొని సమాజం అంతటి కొరకు నిర్మించేది సంఘం. ఇంగ్లీష్లో సంఘాన్ని కమ్యూనిటీ అంటాం. అంటే ఒక సొసైటీగా కూడుకోవడం. ఒకరు కాదు, ఒక కులం వాళ్ళ కొరకు ఏర్పాటు చేసుకునే సంఘాన్ని కుల సంఘము అన్నారు. ఒక మతం కొరకు ఏర్పాటు చేసుకునే సంఘాన్ని మత సంఘము అన్నారు. అయితే ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన సంఘాన్ని ప్రార్థనా సంఘము అన్నారు. యేసయ్య అన్నాడు కదా, యెరూషలేముకి వెళ్ళి అన్నాడు, ఇదిగో నేను సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనుకుంటున్న ఈ ప్రార్థనా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు, వ్యాపారపు టిల్లుగా చేశారు అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అలా మాట్లాడాడు అంటే ప్రార్థించాల్సినటువంటి సంఘము, ప్రార్థనా జీవితం కలిగి ఉండాల్సినటువంటి ఆ సంఘములో ఉన్న ప్రజలు, ఆ సంఘములో జరుగుతుంది అంటే వ్యాపారం జరుగుతుంది. అక్కడ దొంగలు కూడుకున్నారంట. దొంగల గుహ అంటే దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము దొంగల గుహ అయిపోయింది. ఏం జరుగుతుంది దొంగల గుహ అంటే మనం ఎలా ఆలోచించాలి? అక్కడ ఏం జరుగుతుంది అంటే దొంగల గుహలు పూర్వకాలంలో చదివితే చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉంటే తెలిసేది, దొంగలంట ఒక గుహను ఏర్పాటు చేసుకునేవాళ్ళంట. అది ఎవరికి కనపడేది కాదు. వీళ్ళు రాత్రి దొంగతనం చేసి ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ గుహలో పంచుకునేవాళ్ళంట. ఏం పంచుకునేవాళ్ళు? దొంగతనం చేసిన వాటిని పంచుకునేవాళ్ళు. కాబట్టి దాన్ని దొంగల గుహ అన్నారు. యేసయ్య ఏమంటున్నాడంటే మీరు దీన్ని దొంగల గుహగా చేశారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, కానీ మీరు దీన్ని వ్యాపారపు టిల్లుగా చేశారు. ఒక ఆయన అంటున్నాడు, మా సంఘములో మేము పాటలు పాడతామండి, అరటిగెల దగ్గర నుండి తోటకూర కాడ నుంచి పుట్టిన పిల్లల వరకు పాట పెడతాము అని అంటా ఉన్నాడు. మరి ఆ సంఘములో వ్యాపారం జరుగుతూ ఉంది. ఆ సంఘములో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సేవకుడికి సంబంధించినటువంటి సొమ్ము, దేవుని సేవకు సంబంధించినటువంటి సొమ్ముని వీరు భాగాలేసి పంచుకుంటూ ఉన్నారు. నువ్వు ఈ భాగం తీసుకో, నువ్వు ఈ భాగం తీసుకో. కొన్నిసార్లు దేవుని సేవకుడు చేయాల్సిన పనిని ఆ సంఘములో వాళ్ళు చేస్తూ దానిని దొంగలుగా చేస్తూ ఉన్నారు. అటువంటి టైంలో యేసయ్య చాలా బాగా బాధపడ్డాడు. వాళ్ళని పారద్రోలాడు, అమ్మవారిని కొనువారిని అక్కడి నుంచి పారద్రోలాడు. వారందరితో చెప్తున్నాడు, నా మందిరము సమస్త జనులకు. ఎవరికంట? సమస్త జనులకు. ఇది యూదులకు ఒక్కరికే మాత్రం కాదు, ఇది గ్రీసు దేశస్థులకు మాత్రమే కాదు, ఇది మరొక జాతి వారికి మాత్రము కాదు, సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. సమస్త జనులు అనగా ఒక జాతి వారు కాదు, ఒక కులం వారికి కాదు, ఒక శాఖ వారికి కాదు, ఒక ఇంటి పేరట వారికి కాదు. దేవుని యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. దేవుని సంఘము, దేవుని యొక్క మందిరము ఒక జాతికి సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, ఒక గోత్రానికి సంబంధించింది కాదు, ఒక్కరికే సంబంధించింది కాదు. ఆయన
తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘము అందరి కొరకు, మనుషులందరూ రక్షించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సంఘములో అనేక జాతుల ప్రజలు చేరాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక జాతి వారితోనే ఉండాలి అని ఆయన అనుకుంటున్నా, సకల జాతి ప్రజలు చేరాలి అని ఆయన అనుకుంటున్నాడు. సంఘము దేవుని యొక్క వాక్యము నేర్చుకున్నప్పుడు సంఘానికి దేవుడు ఏంటో అర్థమవుతుంది. సంఘము వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు ప్రార్థన ఏంటో అర్థమవుతుంది. సంఘము వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు సేవకుడు అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ యొక్క మొదటి కాలపులో మనం ఈ సంఘాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ సంఘం అంట అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఈ సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంది అంటే ఈ సంఘం గురించి కొంత వివరణ మనం తెలుసుకోవాలి. ఈ సంఘము దేవుని వాక్యాన్ని విన్నటువంటి సంఘము. ఈ సంఘము శ్రమల్లో నుండి కూడుకున్నటువంటి సంఘము. ఈ సంఘము చెదరిపోయిన వాళ్ళందరూ ఒక చోట కూడుకొని ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి కూడుకున్న సంఘము. ఆ రోజు వారు ఎందుకు కూడుకున్నారు? ఆ రాత్రి వారు రహస్యంగా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికి కొందరు సహోదరులు బంధించబడ్డారంట. మనం చదివితే యొక్క 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని ఏం చేశాడంట? సంఘములో ఉన్న వారిని బలత్కారంగా పట్టుకున్నాడు. ఈ హేరోదు దుష్టుడు, మంచివాడు కాదు. వీడు ఏం చేశాడంటే సంఘములో ఉన్నవారిని సైతానికి గుర్తుగా ఉన్నాడు. సంఘములో ఉన్నవారిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని, బలత్కారముగా అంటే అర్థం ఏంటంటే మేము రాము అన్నా కూడా లాక్కొని వెళ్ళిపోతున్నారు. బలత్కారం చేయడం ఏంటంటే వాళ్ళు ఇష్టపడకుండా, వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటే బలత్కారం చేసి తీసుకొని వెళ్ళడం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ సంఘములో ఉన్నవారు కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని ఇక్కడ ఒకళ్ళు హతసాక్షి అవుతున్నారు. ఇదిగో అక్కడంట యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అంతకు మునుపు స్టెఫను చనిపోయాడు. ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? యాకోబు చనిపోతూ ఉన్నాడు. యాకోబు అంట చనిపోయాడు. ఇప్పుడు సంఘ పరిస్థితి ఎలాగుందో చెప్పండి. ఎక్కడ కనిపించినా వీరిని బలత్కారంగా పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళి వీళ్ళని బాధ పెట్టి చంపేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. అంతకు మునుపు సౌలు చంపాలి అనుకున్నాడు. సౌలుకి దైవ దర్శనం కలిగింది. సౌలు ఆగిపోయాడు. అయితే ఇప్పుడు హేరోదు ప్రేరేపించబడుతున్నాడు సంఘాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని పతనం చేయడానికి, సంఘాన్ని నాశనం చేయడానికి. సంఘములో కొందరిని పట్టుకున్నాడంట. సాతానుడు సంఘములో ఉన్న వారినే బలత్కారం చేస్తూ ఉన్నాడు. ఏదైతే దైవజనుడు చేయొద్దు అని చెప్తున్నాడో అది చేయడానికి సంఘములో ఉన్న కొందరిని సాతానుడు బలత్కారం చేస్తూ ఉన్నాడు. బలత్కారంగా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు బాధ పెట్టడానికి. ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి శారీరక కోణం జరిగిన సందర్భాన్ని, రెండవది ఆధ్యాత్మిక కోణం. నేడు సంఘ పతనానికి కూడా కారకుడు సాతానుడే. వాడు సంఘమును కలిసి ఉండనివ్వడు, సేవకుడితో ఉండనివ్వడు, ఆత్మీయులతో ఉండనివ్వడు. వాడు వేరు చేసి బాధ పెడతా ఉంటాడు. ఇక్కడ సంఘం పరిస్థితి ఎలాగుందంటే కొందరు చెరపట్టబడ్డారు అనాలి, బలత్కారం చేయబడ్డారు. అలాగనే దైవజనుడైనటువంటి అపోస్తులైనటువంటి యాకోబు చనిపోయాడు. యాకోబు గారు ఏమైపోయాడు? చనిపోయాడా? చంపబడ్డాడా? చనిపోయాడు అంటే మనం అనుకున్నట్టుగా ఏదో రోగం వచ్చో వయసు అయ్యో చనిపోయాడు అనుకుంటాం. కానీ వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది, ఖడ్గము చేత చంపించాను. ఖడ్గము చేత, కత్తితో చంపబడ్డాడు యాకోబు గారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో యాకోబు గారు చంపబడ్డాడు. పేతురుని బంధించేశారు. ఎవరిని బంధించేశారు? పేతురు, యోహాను, యాకోబులు కలిసి పరిచయం జరిగించేవాళ్ళు.
యోహాన్ని ఏం చేయలేదంట, యోహాను సహోదరుడని యాకోబుని ఏం చేశారు, చంపించేశారు. పేతురుని పట్టుకొని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి సంకెళ్లతో బిగించారంట. అటువైపు ఒక సైనికుడు, ఇటువైపు ఒక సైనికుడు, ఇంచుమించు 16 మంది పేతురు గారికి కాపలా ఉంచారు. ఎంతమందిని? 16 మందిని పేతురు గారికి కాపలా ఉంచారు. ఎందుకు ఉంచారంటే ఇతని మీద ఏదో ఒక నేరం మోపి కొట్టాలని, చంపాలని, అతన్ని ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో అతన్ని బంధించి, బలాత్కారంగా బంధించి తీసుకొని వచ్చి చెరసాల్లో వేశారు. వారి మధ్యలో నుండి తప్పించడం ఎవరికి సాధ్యం కాదు. వారి మధ్యలో నుండి ఎవరు కూడా తప్పించలేరు. అటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఈ సంఘము మామూలు సంఘం కాదు. ఈ సంఘాన్ని మెచ్చుకోవాలి. ఈ సంఘము స్వార్థం కోసం పనిచేసేది కాదు, నిస్వార్థమైనటువంటి సంఘము. ఈ సంఘములో ఉన్న ప్రజలు ఐక్యత కలిగినటువంటి వాళ్ళే. ఎటువంటి ఐక్యత కలిగినటువంటి వాళ్ళంటే, భోజనాలు పెట్టుకునే దాంట్లో దొంగ మెట్టలుగా, ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉండేటువంటి వాళ్ళు కాదు. ఆకర్షించడానికి ఏ పథకాలను పెట్టేటువంటి వాళ్ళు కాదు. నా కులం వాళ్ళని కలుపుకునేటువంటి సంఘం కాదు ఇది. వీరు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన సంఘం. వీరు వాక్యాన్ని గుర్తెరిగినటువంటి సంఘం. వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం. కాబట్టి వీరికి ఒక ఆలోచన అంటే దైవజనుడు చెరసాల్లో ఉంచబడ్డాడు, మనమేమి చేద్దాం అని ఆలోచించి వారు సంఘముగా కూడుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏం చేయడం మొదలుపెట్టారు? ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎవరికి కలుగుతుంది ఈ ఆలోచన అంటే, ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఉంటారో, వాక్యం చదివే వాళ్ళకి, వాక్యం వినే వాళ్ళకి, తరువాత ప్రార్థన చేసే వాళ్ళకి తమ సంఘ కాపరి విషయములో బాధ్యత కలిగి ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? తమ సంఘ కాపరి విషయములో, తమ సంఘ నాయకుల విషయములో బాధ్యత కలిగి ఉండడం నిజమైన పరిశుద్ధులకు తగిన కార్యమై ఉంది. వీరు శ్రమల్లో ఉన్నారు, వీరు చాలా బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఒక పక్క అపోస్తలుడైన యాకోబు గారు చంపబడ్డాడు, మరికొంతమంది బలాత్కారముగా పట్టబడ్డారు. ఇప్పుడు వీరు బహిరంగంగా ప్రార్థన చేసేటువంటి సమయం కాదు. వీరు రహస్యంగా ఒక ఇంటిలో వాళ్ళు కూడుకొని మాట్లాడుకోవట్లేదు. వారు కూడుకొని ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘమైతే పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఏ ప్రార్థన అంట? మామూలు ప్రార్థన సరిపోదని అత్యాసక్తితో, ప్రభువా మా నాయకుడిని విడిపించు, మా దైవజనుడిని విడిపించు, మా కాపరిని విడిపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సంఘములో ఉన్న ప్రేమ ఈ కడవరి కాలంలో కనిపించట్లేదు. మొదటి సంఘములో ఉన్న ఆసక్తి ఈ కడవరి కాలంలో కనిపించట్లేదు. మొదటి సంఘములో ఉన్నవారు వాక్యము కొరకు ఆసక్తి కలిగి రాత్రంతయు దేవుని యొక్క మందిరములో లేక కూడుకున్న గృహములో వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారు. వారు మొదట ఎంత తెగింపు కలిగినటువంటి వాళ్ళంటే, దైవ గ్రంథంలో రాయబడి ఉంది, వారి స్థిర చర ఆస్తులను అమ్మి, స్థిర చర ఆస్తులు, వారికి ఉన్న ఆస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పోసి వారు సమిష్టిగా పంచుకొని ఓ సంఘంగా నిలబడ్డారు. వారిలో ఆ సంఘములో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని అందరూ సమానంగా పంచుకొని ఆ రీతిగా ప్రేమ కలిగి జీవించారు. వాళ్ళు ఏక మనసు ఏకాత్మ కలిగి ఉన్నారంట. ఇటువంటి వాళ్ళు ఏక మనసు ఏకాత్మ కలిగిన వాళ్ళు ఈరోజు సంఘములో ఒక సంఘంగా కూడుకుంటున్నారే కానీ ఆ సంఘములో విభేదాలు. నేను సంఘ పెద్దనంటే నేను సంఘ పెద్దని, నేను యూత్ లీడర్ని అంటే నేను యూత్ లీడర్ని, నాకు ఒక పోస్ట్ కావాలి, నాకు ఒక పదవి కావాలి,
నన్ను ఒక లెవెల్లో చూడాలి అనే ఆలోచనలో ఉన్నారే కానీ ఏక మనసుతో కలిగి ఉండేటువంటి ప్రజలు నేటి సంఘ కాలంలో తక్కువైపోయారు. ఏం బ్రదర్ ఏంటి ప్రార్థన మానేసావు అంటే, ఏమండి నేను బాగా బైబిల్ చదువుతున్నాను, నన్ను మా పాస్టర్ గారు పట్టించుకోవట్లేదు. వాడిని ఎవడన్నా సంఘ పెద్దను పెట్టాడండి, నన్ను పెట్టొచ్చు కదా. ఇతని కోరిక ఏంటి? వాడిని ఎవడన్నా సంఘ పెద్దను పెట్టాడు, వాడిని ఎవడన్నా యూత్ లీడర్ని పెట్టాడు. నేను ఎంత సేవ చేశానో కానీ నన్నేం చేయలేదు, పెట్టలేదు. అందుకే వెళ్ళడం మానేశాను. అప్పుడు నేను అతనితో చెప్పాను ముఖం మీద, నీ బుద్ధి సరైంది కాదు, నీ బుద్ధి సరి చేసుకో అన్న. అతనికి బాధేసింది. ఎందుకని? నా బుద్ధి కాకపోవడం, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా వాక్యం చదువుతాను, దశమ భాగాన్ని ఇస్తాను. అబ్బో నా దగ్గర పెద్ద పెద్ద సేవకుల యొక్క నెంబర్లు ఉన్నాయి నా దగ్గర, నేను నీకేదో చిన్నగా కనపడుతున్నాను, ఎవరితో మాట్లాడమంటావు అని అన్నాడు. అప్పుడు నేను అన్నా, నీ దగ్గర ఎంతమంది సేవకుల నెంబర్లు ఉన్నా నీ దైవజనుడికి దేవుడు చెప్పాడు నీకు ఇవ్వకుండా ఉండడమే మంచిది అన్న. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు, దైవజనుల పాస్టర్లు అందరూ ఇలాగే ఉంటారా అన్నాడు. దైవజనులకు తెలుసు, ఎవరిని ఎక్కడ ఉంచాలో దైవజనులకి తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ స్వభావం బయటపడ్డావంటే నీకు ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తావంటే సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తావు. కొంతమంది సేవకుడితో కలవనివ్వరు, సంఘంలో ఉన్నవాళ్లే సేవకుడితో మాట్లాడనివ్వరు. వీళ్ళొక టీమును తయారు చేసుకుంటారు, వీళ్ళొక గుంపును తయారు చేసుకుంటారు. ఈ రీతిగా సంఘాలు పాడైపోతూ ఉన్నాయి. మొదటి సంఘాలు అలాగ లేవు. అపోస్తలులు ఎవరినైనా అక్కడ సేవ చేయడానికి పంపితే అక్కడున్న సంఘస్థులు వారిని దైవజనుడిగా అంగీకరించి వారు చెప్తున్న ఉపదేశాలు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి బ్రతికారు. సంఘములో ఇలా వాక్యంతో పెంపారుతున్న తర్వాత చాలామందికి చాలా ఆశలు పుట్టుకొని వచ్చినాయి. మొదటి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది, కానీ సంఘము బాగా పెరిగిన తరువాత కోరికలు పుట్టుకొచ్చినాయి. వారే సంఘ పెద్దలుగా ఉండాలని సేవకుడి మీద పెత్తనం చేసేటువంటి వాళ్ళు, వారు సంఘ పెద్దల సేవకుని నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాస్టర్ గారికే సలహా చెప్తారు వాళ్ళు, పాస్టర్ గారు ఇలా చెప్పకండి వాక్యం అలాగా అని. ఏమంటే మీరు చెప్పొచ్చు కదంటే, అబ్బాబా మాకు కుదరదండి, ఇలా చెప్తే మొక్క మీద కొట్టినట్టుందండి అని చెప్తున్నారు. వీరు నిజంగా సంఘములో ఉన్నారా? నిజమైన దేవుని సంఘములో ఉంటే భారము బాధ్యత వేరుగా ఉంటుంది. దేవుడు అప్పగించినది మాత్రమే చేస్తారు. ఈ సంఘం ఎటువంటి సంఘం అంటే యాక మనసు కలిగిన సంఘం. అందరూ చెప్పండి, ఏ సంఘం ఇది? యాక మనసు కలిగిన సంఘం, ఏకాత్మ కలిగినటువంటి సంఘం. ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ సంఘము సేవకుణ్ణి దేవుని ప్రతినిధిగా గుర్తించి సేవకుని కొరకు అత్యాసక్తితో ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఈ సంఘ ప్రార్థన దేవుడు విన్నాడా? చాలాసార్లు సంఘ ప్రార్థనలు దేవుడు వింటలేదు. ఎందుకంటే ఆ సంఘంలో ఐక్యత లేదు, ఆ సంఘంలో ప్రేమ లేదు, ఆ సంఘము కక్షలతో, ఆ సంఘం విభేదాలతో, ఆ సంఘము ద్వేషముతో, ఆ సంఘం అనురాగరహితులతో, ధనాపేక్షలతో, స్వార్థపూరితమైన మనుషులతో నిండి ఉంటా ఉంది. అయితే కొద్దిగా ఉన్న సంఘాల మధ్యలో విభేదాలను కలిగించే సైతాను కార్యాలు ఎన్నో. ఈ సంఘం ఎటువంటి సంఘమే అంటే శ్రమలు వీళ్ళ మధ్యలో ఉన్నాయి, ఇబ్బందులు వీళ్ళ మధ్యలో ఉన్నాయి, దైవజనులు చంపబడుతూ ఉన్నారు, హతసాక్షులు అవుతూ ఉన్నారు. కొంతమంది పరిశుద్ధులు పట్టబడి వాళ్ళు బలత్కారంగా పట్టబడి బాధ పెట్టబడుతూ ఉన్నారు. అయినప్పటికీ వీరేం చేస్తున్నారు తెలుసా? మొదట సంఘ నాయకుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంఘ నాయకుడి కొరకు వాళ్ళు మొరపెడతా ఉన్నారు. సంఘమైతే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి ప్రార్థన విని ఒక దూతను పంపించాడు. ఎవరు పంపించాడు? ఒక దూతను పంపించాడు. ఎక్కడికి పంపించాడు అంటే చెరసాల్లోకి పంపించాడు. అప్పటికే సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు గారు అలసిపోయి పడుకొని ఉండిపోయాడు, నిద్రిస్తూ ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రిస్తూ ఉన్నాడు. అక్కడ జరిగిన కొన్ని కార్యాలు మనం చదువుదాం. చాలా ప్రాముఖ్యమైన కార్యాలు, దేవునితో అక్కడికి వచ్చినప్పుడు జరిగిన కార్యాలు. 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో
ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు నిన్న గదిలో వెలుగు ప్రకాశించెను. అంటే ఇప్పుడు ఇతడు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో చిన్న చిన్న దీపాలు ఉండేవి. కానీ జరిగిన కార్యం ఏంటి అంటే, ఈ యొక్క దేవదూత ఆ చెరసాల్లోకి వెళ్ళి పేతురు పక్కనే నిలిచాడంట, పేతురు దగ్గర నిలిచాడంట. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లిమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమన్ను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచాను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవుని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. దేవుని యొక్క దూతలు భూమి మీద మనకు పరిచర్య చేయడానికి దేవుడు నియమించాడు. దేవుని దూతలు దేవుడు ఎందుకు నియమించాడు? మనకు పరిచర్య చేయడానికి, మన పక్షాన నిలబడడానికి దేవుని యొక్క దూతలు ఉన్నారు. సంఘము యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైంది. సంఘము ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు దూతను పంపితే ఆ దూత పేతును నడిపించుకుంటా తీసుకొస్తూ ఉంది. ఎంతమంది కావలి వారు ఉన్నారు? 16 మంది కావలి వారు ఉన్నారు. పేతురు చుట్టూత పేతుర్ని ఏమి కదలనివ్వకుండా సంకెళ్ళతో బంధించబడి ఉంటే ఆ వెలుగు ఎదుట సంకెళ్ళు ఊడిపడిపోయినాయి. పేతురు లేవంగాలు ఏమి ఊడిపోయినాయి అంట? సంఖ్యలు ఊడిపోయినాయి. ఏమి చేయలే, సంఖ్యలు ఊడిపోయినాయి. వెలుగు కనబడుతుంది, దారి స్పష్టంగా ఉంది. ఎందుకంటే పేతురుతో నడుస్తూ ఉంది దేవుని యొక్క దూత, ప్రభు దూత పేతురుతో నడుస్తూ ఉంది. ఎక్కడ దాకా నడిపించింది? మొదటిది, రెండవది దాటారంట. మూడవది పట్టణపు గవిని దగ్గర పెద్ద గేటు. ఎటువంటి గేట్ అంటే అది ఇనుప గేట్ అంట. అక్కడ రాయబడి ఉందిగా, ఏ గేట్ అంటే అది ఇనుముతో చేయబడిన తలుపు ఉందంట, ఇనుముతో ఉన్న గవిని ఉందంట. అది ఏం జరిగింది అంటే దానంతటా అదే తెరుచుకుంది. దానంతటా అదే తెరుచుకుంది. ఇక్కడ పేతురు ప్రార్థన చేశాడా? పేతురు పడుకున్నాడు. పేతురు నిద్రిస్తూ ఉన్నాడు. కానీ సంఘము పేతురు కొరకు ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని దూత అతని వెన్నుతట్టి అతను తీసుకొని వస్తూ ఉంటే ఆ దేవుని మహిమ ఎదుట ఆ ఇనుప గవునులు నడబడలేకపోయినాయి. అవి దానంతట అవి తెరుచుకున్నాయి. పేతురు వెలుపలికి వచ్చాడు. నేను అనుకుంటున్నా మరలా అవి ఏమైపోయి ఉంటాయి? మూత వేయబడి ఉంటాయి. పేతురు అనుకుంటున్నాడంట దర్శనం వస్తుంది అనుకున్నాడంట. ఏమనుకుంటున్నాడు? తనకు దర్శనము కలిగినని తలంచుకుంటా ఉన్నాడు. ఇదేదో దర్శనం కలుగుతుంది, అబ్బా భలే కలుగుతుంది, ఇలా జరిగితే బాగుండు అనుకుంటున్నాడు. నిజంగానే జరిగింది. అతన్ని వీధి ఈ సంఘము కూడుకున్న వీధి దగ్గర తీసుకొచ్చిందంట దేవదూత. ఆ వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో, ఈ రాత్రికాల సమయంలో, ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే సంఘము ప్రార్థన సామాన్యమైనది కాదు. సంఘ ప్రార్థనకి దేవుడు తన సేవకుడికి విజయాన్ని ఇస్తాడు. ఓ సేవకుడు వర్ధిల్లడానికి, ఓ సేవకుడు అభివృద్ధి చెందడానికి, ఓ సేవకుని కుటుంబం దీవించబడ్డానికి సేవకుడు పక్షాన దేవుడు తన దూతను ఉంచడానికి గల కారణం ఏంటి అంటే సంఘము యొక్క ప్రార్థన. ఈ సంఘము మామూలు సంఘం కాదు. ఈ సంఘము కుల సంఘం కాదు, మత సంఘం కాదు, విభేదాలు కలిగిన సంఘం కాదు. వాక్యములో ప్రార్థనలో కట్టబడుతూ శ్రమల్లో కూడా దేవుని కొరకు ధైర్యం కలిగిన సంఘము. సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే సంఘం కాదు, మోకరించి ప్రార్థించేటువంటి సంఘము. కాబట్టి దేవుని సంఘంగా కూడుకున్న ప్రతి ఒక్కరూ గమనించాలి, మీరు దేవుని యొక్క సేవకుని కొరకు ప్రార్థించాలి. నిజమైన సంఘము
మొదట దేవుని యొక్క సేవకుని కొరకు ప్రార్థిస్తుంది. కొంతమంది సంఘానికి వెళతారు, సంఘంలో ఉన్న వారిని అడిగితే మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారని పాస్టర్ గారు అడిగితే లేదండి అని సమాధానం చెప్తున్నారు. ఈ పాస్టర్ గారు ఏమో సంఘంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తాడు, కానీ సంఘములో ఉన్నవారు వారి కొరకు ప్రార్థన చేయట్లేదు అంటే వారు నిజంగా వాక్యాన్ని ధ్యానించట్లేదు, వాక్యాన్ని నేర్చుకోవట్లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు. నీవు వాక్యానుసారంగా జీవించే విశ్వాసివైతే, శిష్యుడివైతే, పరిచారకుడు అయితే సంఘ కాపరి కొరకు నువ్వు ప్రార్థిస్తావు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. సంఘము మారు మనసు పొందిన సంఘము, బాప్టిస్ము పొందిన సంఘము, దేవుని ఆత్మచేత నింపబడిన సంఘము, ఏక మనసు కలిగిన సంఘము ప్రభువుని వేడుకుంటే ఇనుప మూయబడిన ఇనుప గౌనులు తెరబడినట్లుగా సంఘానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడలు తొలగించబడతాయి. సంఘం మీద పనిచేస్తున్న వ్యతిరేక శక్తులు నాశనం అయిపోతాయి. సంఘాన్ని పాడు చేయాలని సాతానుడు పడుతున్న కుట్రలన్నీ కూడా ఏమైపోతాయి? భంగమైపోతాయి, భగ్నమైపోతాయి. అయితే నేటి కాలంలో సంఘము ప్రార్థన చేయట్లేదు. సంఘములో ఉన్నవాళ్ళు ఏక మనసు కలిగి ప్రార్థన చేయట్లేదు. ఒకే అంశం కోసం రెండు ప్రార్థనలు చేస్తూ ఉన్నారా? ఒకళ్ళేమో దీవించబడాలని ప్రార్థన చేస్తూ ఉంటే మరొకళ్ళేమో శపించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకళ్ళేమో వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే మరొకళ్ళేమో వారు వర్ధిల్లకూడదు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఉండేది దేవుని సంఘం కాదు. పరిశుద్ధాత్మ కలిగిన సంఘములో ఏక మనసు ఉంటుంది. ఏక మనసు కలిగిన సంఘము ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే ఏక మనసు ఉందా? ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నారా? అటువంటి సంఘంగా ప్రతి సంఘం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వెళుతున్న సంఘములో విభేదాలు ఉన్నాయంటే అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు. చాలామంది ఈ రోజుల్లో మా కులమండి, మా సంఘం, మా వరకే, మా సంఘమేనండి అని చెప్పుకునేటువంటి దినాలు కనపడుతున్నాయి. కొందరు సంఘానికి సక్రమంగా సంఘం విలువ తెలియదు. ఆ రోజుల్లో సంఘం ఎలాగుందంటే రాత్రి కాలమైనా కూడా వాక్యం వినడానికి ఆసక్తి ఉంది. ఇప్పుడు ఆసక్తి లేదు. ఏంటి ఆసక్తి అంటే సంఘ కాపరి కంటే మేత వేసే కాపరులు ఎక్కువ ఉన్నారు. సంఘ కాపరి కొంచెం మేత పెడితే ఇంకా మిగతా అదంతా కూడా ఎక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచో సేవించి ఎక్కడెక్కడి నుంచో సేకరించుకొని తినేస్తూ ఉన్నారు. ప్రభుపేట చెప్తా ఉన్నాను, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని, నీ సంఘములో పంచిన దాన్ని నువ్వు తింటే ఆశీర్వాదం. అంతకు మించి నువ్వు ఒకవేళ తింటే ఏమవుతుంది చెప్పండి? అధికంగా తినకూడదంట. అధికంగా తింటే ఏమవుతుంది? కక్కి వేస్తారు. ఏం చేస్తారు? కొంతమంది కనిపించారు, వారు చాలా వాక్యం విన్నారు. ఎక్కడ విన్నారంటే సంఘములో సంఘ కాపరి చెప్పింది కాదు, ఎక్కడ మీటింగులు అంటే అక్కడికి. కొంతమంది చూడండి, ఎక్కడ సభలంటే అక్కడికి వెళతానే ఉంటారు, వింటానే ఉంటారు. సరే, మంచిదే, వెళ్ళడం మంచిదే, వినడం మంచిదే. వినిన తర్వాత వారు సంఘ కాపరికి విధేయులుగా ఉంటున్నారని ఆలోచిస్తే వారు సంఘ కాపరికి విధేయులుగా లేరు. సంఘ కాపరి మీదే తిరుగుబాటు. సంఘ కాపరిని ఒక వాళ్ళ వేలో ఏంటి అంటే ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇటువంటి మూర్ఖులతో జాగ్రత్తగా ఉండండి. అది దేవుని సంఘము కాదు. నిజమైన దేవుని సంఘం ఏక మనసు కలిగి ఉంటుంది. వారి ప్రార్థన దేవుడు వింటాడు. సంఘ ప్రార్థన చాలా శక్తివంతమైంది. దేవుడు తన దూతను పంపి క్రొత్త నిబంధన కాలంలో అద్భుతం చేశాడంటే నేటి కాలంలో కూడా చేస్తాడు. నిజమైన సంఘం సేవకుని కొరకు ప్రార్థిస్తుందనే సత్యం ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనము కూడా దేవునికి, మీరు కూడా దేవునికి మంచి సంఘంగా ఉండి, నమ్మకమైన సంఘంగా ఉండి, సంఘ కాపరి కొరకు ప్రార్థించే అనుభవంలో, అత్యాశక్తితో ప్రార్థన చేసే అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమేన్.